హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో నేను కొత్తగా చేస్తూ ఉన్నాను. బెడ్రూమ్లో 2-వే కనెక్షన్ ఇస్తాం కదా. ఈ 2-వే కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనం సీలింగు ఫ్యాన్ వైరు మెయిన్ బోర్డులోకి తెస్తాం. అలాంటప్పుడు మెయిన్ బోర్డులో ఫ్యాన్ రెగ్యులేటర్ ఫిట్ చేయడానికి ప్లేస్ లేనప్పుడు బెడ్రూమ్ ఆపోజిట్ బోర్డులో ఫ్యాన్ రెగ్యులేటర్ బిగించడం, వైరింగ్ చేయాలి. అది ఎలా అంటే సీలింగ్ నుండి వచ్చిన 2 వైర్లు, అంటే సీలింగ్ ఫ్యాన్ గురించి బదులు నేను ఒక బల్బ్ తీసుకున్నాను డిమో. వచ్చిన 2 వైర్లలో ఒక వైరు 2-వే స్విచ్ మిడిల్లో ఇస్తాం. ఒక వైరు 2-వే స్విచ్ మిడిల్లో ఇస్తాం. ఇంకొక వైరు న్యూట్రల్కి కలుపుతాం. న్యూట్రల్ కలిపి న్యూట్రల్కి లైన్ ఇస్తాం అన్నమాట. అంటే ఫ్యాన్ నుండి వచ్చిన 2 వైర్లలో ఒక వైరు 2-వే స్విచ్ మిడిల్లో ఇస్తాము. ఇంకొక వైరు న్యూట్రల్లో ఇస్తాం. న్యూట్రల్లో ఇచ్చాక ఇక ఫ్యాన్ రెగ్యులేటర్ నుండి ఒక వైరు ఫేస్ కంట్రోల్కి ఇస్తాం. అంత ముందుగా అరేంజ్ చేసినాను. ఫ్యాన్ రెగ్యులేటర్ నుండి ఒక వైరు ఫేస్ కంట్రోల్కి ఇస్తాం. ఇంకొక వైరు ఏం చేస్తామంటే ఇక్కడ 2-వే స్విచ్ మిడిల్లో ఇస్తాం. ఇక్కడ 2-వే స్విచ్ మిడిల్లో ఇస్తాం. ఇలా మిడిల్లో ఇచ్చాక ఫ్యాన్ రెగ్యులేటర్ నుండి ఒక వైరు ఇస్తాం. 2వ వైరు మెయిన్ బోర్డ్, అంటే ఇన్వర్టర్ లైన్ అవని ఫేస్ లైన్ అవని 2వ వైపు ఇస్తాం. ఇలా మనం బెడ్రూమ్లో రెగ్యులేటర్ కనెక్షన్ చేయవచ్చు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను లైన్ ఇస్తున్నాను. లైన్ ఇచ్చాక ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం ఎలా పనిచేస్తుంది అనేది. చూడండి, చూడండి అలాగా రేజింగ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, 5 అయితే అది ఆపుకోవచ్చు. ఈ 2-వే మళ్ళీ డౌన్ చేయవచ్చు. ఎందుకంటే మనం బెడ్రూమ్లో మనకి మెయిన్ బోర్డులో అవకాశం లేనప్పుడు 8 మోడల్ ఏంటంటే ఫ్యాన్ రెగ్యులేటర్ ఇచ్చి అక్కడ నుండి మనం అంటే ఫ్యాన్ రేజింగు ఎక్కువ బెడ్రూమ్లో ఉండి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నేను లైన్ కట్టేసాను, సారీ. ఇదండి, నాకు ఇప్పుడు సరిగ్గా మాట్లాడడం రాదు, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. కొత్తగా చేశాను వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.